మా సతిగాడు ఏదో కేసు విషయంలో ఇన్వెస్టిగేషన్ రిపోర్టింగ్ చేస్తా అని పోయిండు. మరి అదేం కేసో ఏమో తెలుసుకుందాం ఉండుర్రి. అసలుకి మెత్తలు ఏమున్నది తెలియాలి. మొత్తం దారం ఫోగు సందులా చూస్తా. ఇన్వెస్టిగేషన్ రిపోర్టింగ్ అని డిటెక్టివ్ గెటప్ వచ్చినవేంది నువ్వు? రిపోర్టింగ్ లా ఇలేకరి ఏమన్నా కావచ్చు. ఇంతకైతే నువ్వు 3 మార్క్స్ ఆఫీత్రివేనా? దాన్నే ఉండు. అసలు ఆవనాలు దొరుకుతలేవు. అరే నెత్తి బగ్గున్నమ్మా సికెట్ ముడిచినా మంచిగుంటదట. నీకు ఏ ఏజమైనా సెట్ అవుతుంది పో. ఇప్పుడే అందిన దూర వార్త. శిఖా చౌదరికి 3 మార్క్స్ ఆఫీత్రికి దగ్గరి సుట్టరికం ఉన్నట్టు నా దుర్బిని చూసి గుర్తుపట్టినా. శిఖా అంటే ఇటు శిఖా చౌదరి అంటాడు. తోకలంట కడతావేంద్రా? అసలు ఎవరు ఆమె? నన్ను అనుమానిస్తావేంది నువ్వు? హత్య కేసులో ఎవ్వరు నన్ను అనుమానించవచ్చు. చుట్టం గిట్టం ఏమీ లేదు. అసలు ఈ హత్యకి ఎవరితో సంబంధం ఉందో తేల్చేస్తా. అసలు ఎవరి హత్య కేసు ఏంది? నువ్వేం తెలుస్తావు చెప్పు. వ్యాపారవేత్త జయరాం హత్య కేసు. ఆయన రథకం హత్య చేసిన వాళ్ళ రథకం రంగు సేమే ఉందా లేదా? అయినా ఈ కేసులో రాకేష్ రెడ్డి నిందితుడని పోలీసు వాళ్ళు చెప్పారు కదరా, మరి ఇంకా నువ్వేం చెప్తావు? పోలీసులు ఎవరు చెప్పనీకే? ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్ చెప్పాలి. అసలుకైతే ఈ కేసుతో పోలీసులకు కూడా సంబంధం ఉందని అనుమానాలు ఎత్కమవుతున్నాయి. ఎట్లా చెప్తారు? కాదురా సత్తి, ఆస్తి కోసమే రాకేష్ రెడ్డి ఇంకొందరు కలిసి జయరాంని చంపిర్రని అంటున్నారు. మరి నువ్వేం మెరక చేస్తావు ఇలా? ఆస్తి కోసమే కాదు, రాకేష్ రెడ్డికి జయరాము తలకాయ కూర పెట్టలేరన్న కోపంతో హత్య చేసి ఉండొచ్చు. రౌడీ షీటర్ నాగేష్ రెడ్డికి బోటి కూరలో బొక్కొచ్చిన కోపంతో అరే బొక్క తీసుకొని హత్య చేసిన ఆవనాలు గమనిస్తున్నా నేను. ఈ కేసులో వేరే ముచ్చట్లు ఎరకైతే నువ్వేంద్ర కొత్త ముచ్చట చెప్తావు? ఏదో మెత్తతో చంపినట్టు అంటున్నాడు కదా మరి. ఆ మెత్తల దూది ఫత్తికి బదులు రేజర్ ఫత్తిలు పెట్టిండ్రా? అసలు ఆ మెత్త ఏడగొన్నారు, ఎంత కొన్నారు మొత్తం ఎరక చేస్తా. నీకు దండం పెడతారా బాబు? సెల్ ఫోన్ సిగ్నల్ లెక్క న్యాయం పడబడ్డవేంద్ర నువ్వు. దీని గురించి నాకేం చెప్పకు. అసలుకైతే ఈ కేసుల ఫోన్లే లేకుండా సిమ్ములతోని కొత్త సిమ్ములతోని దమ్కి ఇచ్చిండంట. ఆ టెక్నాలజీ పూర్వ ఫరాలు మొత్తం ఎరక చేస్తా. ఫోన్ లేకుంటే సిమ్లకెళ్ళి ఫోన్ ఎట్లా పోతాయిరా? నీ బొంద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా. ఈ లేఖలు అంటే ఇట్లనే చెప్పాలక్క. మాల్ మసాలు వేసి రిపోర్టింగ్ చేసినాం అనుకో, మంది అందరు వచ్చి టీవీలకి అతుక్కపోతారు. ఇట్లా ఈ లేఖర్లు అంటేనే జనాలకు నిజాలు చెప్పాలి కానీ గినిగానం అబద్ధాలు చెప్తావారా? ఏదో నిజంగా నువ్వే చూసినట్టు చెప్తున్నావు. మళ్ళీ జయరాం సార్కు కుక్కకిచ్చే సూర్య ఇచ్చిర్రాట అని చెప్పలేరా? నేను కూడా అందుకే కొత్తగా చెప్తున్నా. అది కాదురా, ఆయన ఎట్లా చచ్చిండు ఏందని డాక్టర్ పరీక్షలు చేసి చెప్తారు కదా. ఈ లేఖర్ ఎట్లా చెప్తాడు చెప్పు? అమ్మో, ఈ లేఖర్లకు ఎరుకున్న నిజలు డాక్టర్లకే మేరకాక. అసలు ఈ లేఖర్లు అంటే అసలు హత్యకు ముందు ఆ మనిషి తిన్నది దొడ్డు బియ్యమా సన్న బియ్యమా మీదికెళ్ళి చూసేసి చెప్తారు. అమ్మో, ఈ ఆకు మచ్చలు పడ్డాయి, ఆసిడ్ పడ్డదా రథకం పడ్డదా? దీనికేమో తెగులు వచ్చింది. ఇదేం రిపోర్టింగ్ రో? నోటికి ఏదొస్తే అదే చెప్తున్నావు. చెప్తారు. అసలు మెత్తతో ఊపిరి ఆడకుండా చేసి చంపిర్రంట అని ఏమేరకక్క. నోటికి ఏదొస్తే అదే చెప్పాలి. తర్వాత ఇవన్నీ నిజం కాదని తేలితే ఎట్లరా మరి? ఇజ్జత్ పోదా అప్పుడు? చెప్పిందే నిజమైంది అనుకో, ముందే చెప్పిన మా ఛానల్ అనాలి. ఒకవేళ అబద్ధమైంది అనుకో, అది నిజం చేస్తే అందుకో అందరిని విలువాలి, డిబేట్లు కొట్లాట పెట్టేసేయాలి. వామ్మో, ఇదేం ఇన్వెస్టిగేషన్ రిపోర్టింగ్ రా? ఇచ్చకపోయినట్టే ఉన్నది పో. అట్లే ఉంటది అక్క. పెద్దోళ్ళు పేరున్నోళ్ళు సెలబ్రిసిటీలు చచ్చిపోతే ఇట్లనే ఏం తెలిసినా తెలియకున్నా కానీ తెలిసినట్టు చెప్తూనే ఉండాలి. ఏమిటి కక్కరకచ్చ ముచ్చేట్లా? ఇంకేం లేవా నువ్వు చెప్ప? నీకు అరే జనం చూసేదే గవ్యాక. నిజమా అబద్ధమా వాళ్ళకి ఎందుకు చెప్పు? మనం కూడా సినిమా కథ లేక మంచిగా స్టోరీ అల్లాలే చెప్తూనే ఉండాలి. నడుస్తూనే ఉంటది కథ. నీ బొంద రిపోర్టింగ్, నీ ఇన్వెస్టిగేషన్ రిపోర్టింగ్ పాడుగాని. ఇదో రిపోర్టింగ్, నువ్వు ఈ లేఖరు నేను వినాలా? చల్లాడికెంచి జయరాం హత్య కేసు భాగం చూపిస్తా, నడిపిస్తా. చూస్తూనే ఉండండి 24 గంటలు జయరాం హత్య కేసు. వామ్మో, నువ్వేమన్నా చేసుకోరా బాబు. ఏం చేద్దాం, ఛానల్ అలా వచ్చే రిపోర్టింగ్ చూసి మావాడు కూడా అట్లనే చేసిండు. ఏమనుకోకుర్రి.